గాయత్రి వంటింటికి స్వాగతం. ఈ మూవీ క్లిప్లో చూపించబోయేవి మీకు ఉపయోగపడతాయని ఆశిస్తాను. వీటిపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. ఈరోజు గాయత్రి వంటింట్లో సున్నిపిండి తయారు చేయడం, దాన్ని ఉపయోగించి నలుగు ఏ రకంగా పెట్టుకోవచ్చో తెలుసుకుందాం. సున్నిపిండిని తయారు చేసుకోవడానికి పచ్చ పెసల పిండిని ఉపయోగిస్తారు. అలాగే దీంట్లోకి కొన్ని సుగంధ ద్రవ్యాలని కూడా ఉపయోగిస్తారు. అవేమిటంటే ఖర్జూరాలు, తుంగకాయలు, బావంచాలు, వట్టివేళ్ళు. వీటిని పొడి రూపంలో ఉపయోగిస్తారు. వీటితో పాటు పసుపు కొమ్ములని ఉపయోగించి తయారు చేసుకున్న తాజా పసుపు కూడా ఇందులో ఉపయోగిస్తారు. ముందుగా సుగంధ ద్రవ్యాల పొడులని ఒక పాళానికి కలుపుకోవాలి. అదెలాగో చూద్దాం. ఈ సుగంధ ద్రవ్యాలన్నీ ఆయుర్వేదం వస్తువులు అమ్మే కొట్లలో దొరుకుతాయి. ఈ సుగంధ ద్రవ్యాలని కొనేటప్పుడు నిలవ ఉంచిన పాత సరుకుని కాకుండా అడిగి మరీను కొత్త సరుకుని తీసుకోండి. ఈ సుగంధ ద్రవ్యాలని ముడి రూపంలో తెచ్చుకుంటే వాటిని రోలు బండా ఉపయోగించి మెత్తటి పొడిగా తయారు చేసుకోవాలి. ఈ వస్తువులు కాస్త గట్టిగా ఉంటాయి కాబట్టి మిక్సర్ గ్రైండర్లో వేసి వీటిని పొడి చేయాలని చూస్తే మిక్సీ బ్లేడ్లు పాడవుతాయి. అయినా అదే ఆయుర్వేదం కొట్లలో వీటిని పొడి రూపంలో కూడా అమ్ముతూ ఉంటారు. ఈ పొడులు సాధారణంగా 50 గ్రాములు లేదా 100 గ్రాముల ప్యాకెట్లలో అమ్ముతూ ఉంటారు. ఆ ప్యాకెట్లని తెచ్చుకుని ఉపయోగించుకున్నా సరిపోతుంది. కానీ అంత మోతాదు మొత్తం ఒకేసారి కలుపుకుని పెట్టుకుంటే కాలం గడిచిన కొద్దీ వాటికి వాసన పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తక్కువ మోతాదుల్లో ఈ పొడులని కలుపుకోవటం చూద్దాం. వట్టివేళ్ల పొడి 25 గ్రాములు, ఖర్జూరాల పొడి 25 గ్రాములు, బావంచాల పొడి 25 గ్రాములు, తుంగకాయల పొడి 25 గ్రాములు, తాజాగా పట్టుకున్న పసుపు 25 గ్రాములు. ఇలా అన్నిటినీ సమమైన పాళల్లో తూచి పెట్టుకోండి. ఈ ప్యాకెట్లలో నుంచి 25 గ్రాముల చొప్పున అన్ని పొడులని తీసుకున్న తర్వాత ఆ పొడులకి వాసన పోకుండా ఉండాలంటే ఆ ప్యాకెట్లని కొవ్వొత్తిని ఉపయోగించి కానీ లేదా ప్యాకెట్ సీలింగ్ మెషిన్ని ఉపయోగించి కానీ సీల్ చేసుకోండి. ఈ రకంగా సీల్ చేసుకుంటే వాటి వాసన పోదు, అందువలన తాజాగా కూడా ఉంటాయి. ఇదే రకంగా మిగిలిన అన్ని ప్యాకెట్లని కూడా సీల్ చేసుకుని పెట్టుకోండి. ఇలా సీల్ చేసుకుంటే వాసన పోకుండా తాజాగా ఉండి మళ్ళీ వాడుకోవటానికి ఉపయోగపడతాయి. పొడిగా ఉన్న ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి వట్టివేళ్ల పొడి, పసుపు, బావంచాల పొడి, ఖర్జూరాల పొడి, అలాగే తుంగకాయల పొడి ఇవన్నీను వేసి బాగా కలపండి. ఉండలు అవి లేకుండా మెత్తటి పొడిగా కలుపుకోండి. ఈ పొడులన్నిటినీ జల్లెడ పడితే తేలిగ్గా కలుస్తాయి. ఇలా కలుపుకుంటే ఈ సుగంధ ద్రవ్యాల పొడి తయారైంది. దీని వాసన అది పోకుండా ఉండాలంటే ఒక పొడి గ్లాస్ జార్ తీసుకుని దాంట్లోకి ఈ తయారు చేసుకున్న పొడిని వేసి నింపుకోండి. ఆ పైన ఈ జార్ మీద గట్టి మూత పెట్టుకుని ఏదైనా పొడి ప్రదేశంలో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తగినంత తీసుకుని వాడుకోవచ్చు. ఇప్పుడు సున్నిపిండిని తయారు చేసుకుందాం. పచ్చి పెసలని తీసుకుని మరకి పంపించి మెత్తగా పిండి పట్టించండి. ఈ పచ్చి పెసల పిండి 125 గ్రాములు తీసుకోండి. ఇందాక సుగంధ ద్రవ్యాల పొడులని కలుపుకుని పెట్టుకున్నాం కదా, ఆ సుగంధ ద్రవ్యాల పొడి 12.5 గ్రాములు లేదా 6 లెవెల్ టీ స్పూన్స్ తీసుకోండి. తీసుకున్న పచ్చి పెసల పిండిలో 10వ వంతు సుగంధ ద్రవ్యాల పొడిని తీసుకోవాలి. పొడిగా ఉన్న ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి పచ్చి పెసల పిండిని వేసుకోండి. ఆ పైన కొలిచి పెట్టుకున్న సుగంధ ద్రవ్యాల పొడిని కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ రెండిటిని పూర్తిగా కలిసేటట్టుగా కలపండి. కలిపేటప్పుడు గుర్తుంచుకోండి, ఉండలు అవి లేకుండా మెత్తటి పొడి తయారయ్యేటట్టుగా కలుపుకోండి. ఈ పొడులు రెండూను తేలిగ్గా కలవాలంటే వీటిని జల్లెడ పడితే సరిపోతుంది. ఇలా కలుపుకుంటే సున్నిపిండి తయారైంది. ఈ సున్నిపిండిని ఉపయోగించి నలుగు పెట్టుకుని స్నానం చేయొచ్చు. అలాగే పసిపిల్లలకి సబ్బు బదులు
ఈ సున్నిపిండిని ఉపయోగించి ఒళ్ళు రుద్దటానికి కూడా ఉపయోగించవచ్చు. నలుగు పెట్టుకోవటానికి ఈ సున్నిపిండిని పేస్టల్లే తయారు చేసుకోవాలి. దానికి తగినంత నీళ్ళని పొయ్యాలి. సున్నిపిండిని తీసుకుని దాంట్లో నీళ్లను పోసి కలపండి. నీళ్లు పోసేటప్పుడు అంతాను ఒక్కసారే పొయ్యకండి, కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలపండి. ఈ మిశ్రమం అంతాను పేస్టల్లే తయారవ్వాలి. ఆ రకంగా నీళ్ళని కొద్ది కొద్దిగా కలుపుకుంటూ పేస్ట్ తయారు చేసుకోండి. ఒకటే గుర్తుంచుకోండి, ఒంటి మీద రాసినప్పుడు పరవటానికి వీలుగా ఉండే అంత పాళంలో ఈ పిండిని కలుపుకోవాలి. ఆ రకంగా చూసుకుంటూ నీళ్లు కొద్ది కొద్దిగా పోసుకుంటూ పేస్ట్ తయారు చేసుకోండి. ఈ బొమ్మలో చూస్తున్నారు, ఈ రకమైన పేస్ట్ని తయారు చేసుకోండి. ఉంచిన కొద్దీ ఈ పేస్ట్ గట్టిపడుతూ ఉంటుంది. అవసరాన్ని బట్టి నీళ్ళని చిలకరించుకుంటూ కలుపుకోండి. ఇప్పుడు కలుపుకున్న ఈ సున్నిపిండిని ఉపయోగించి నలుగు పెట్టుకోవడం చూద్దాం. నలుగు పెట్టుకునే ముందర ఒంటికి నువ్వుల నూనె రాయాలి. ఇక్కడ నేను నా చేతి మీద ఈ నలుగు పెట్టుకోవడం చూపిస్తున్నాను. ఇదే రకంగా ఒంటికంతటికీను నలుగు పెట్టుకుని స్నానం చేయొచ్చు. వేళ్ళని నువ్వుల నూనెలో ముంచి ఆ నూనెని ఈ చేతికంతటికీను పట్టించండి. ఇలా నూనె పట్టించిన చేతిని కాసేపు మర్దన చేశారంటే గమనించండి, నూనె అంతాను చర్మంలోకి ఇంకి చర్మం మెత్తబడుతుంది. ఇప్పుడు తగినంత సున్నిపిండి మిశ్రమాన్ని తీసుకుని ఈ చేతి మీద రాయండి. చెయ్యంతాను కవర్ అయ్యేటట్టుగా రాయండి. ఇలా రాసిన తర్వాత కాసేపు అలా ఉంచారంటే అది ఎండుతుంది. ఇక్కడ గమనించండి, కాసేపు అయ్యేసరికి ఈ రకంగా ఎండింది. వేళ్లతో ముట్టుకుని చూస్తే ఎక్కడానూ అంటదు. ఇప్పుడు వేళ్ళని కొద్దిగా తడి చేసుకుని ఆ తడి వేళ్లతో ఈ చేతి మీద రుద్దుతూ ఈ పిండిని తీసేయాలి. చర్మం పైన ఉన్న మడ్డి ఈ సున్నిపిండికి అంటుతుంది. వేళ్లతో ఈ రకంగా నలిపినప్పుడు అది ఈ పిండితో బయటికి వచ్చేస్తుంది. పిండి రాసే ముందర చర్మానికి నూనె రాసాం కాబట్టి ఈ నలిపేటప్పుడు బాధాకరంగా ఉండదు. ఇలా బాగా నలిపి చర్మం మీద ఉన్న మడ్డిని తీసేస్తాము కాబట్టి దీన్ని నలుగు పెట్టడం అంటారు. అందుకే సున్నిపిండిని నలుగు పిండి అని కూడా అంటారు. ఒంటికంతాను ఈ రకంగా చేసుకోవాలంటే టైం తీసుకునే ప్రాసెసే కానీ నలుగు పెట్టడం పూర్తయిన తర్వాత చర్మాన్ని తాకి చూస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇలా నలిపి ఆ పిండి ముద్దనంతటిని చేతి మీద నుంచి తీసేయండి. ఇప్పుడు ఈ చేతిని శుభ్రంగా కడగండి. వేళ్లతో ఇక్కడ చర్మాన్ని ముట్టుకుని చూడండి, ఎంతో మెత్తగా ఉంటుంది. ఈ సున్నిపిండి అన్ని వయసుల వారును ఉపయోగించవచ్చు. కాకపోతే పసిపిల్లలకి ఈ రకంగా నలుగు పెట్టకండి. ఎందుకంటే పసిపిల్లల చర్మం చాలా నాజుగ్గా ఉంటుంది కాబట్టి ఇంత గట్టిగా రుద్ది నలుగు పెట్టకూడదు. కాకపోతే సబ్బు బదులు ఈ సున్నిపిండిని ఉపయోగించి పసిపిల్లలకి స్నానం చేయించవచ్చు. పసిపిల్లల కోసం సున్నిపిండిని కలుపుకునేటప్పుడు గట్టిగా కాకుండా నీళ్లు మరి కాస్త పోసి కాస్త పల్చగా ఈ బొమ్మలో చూస్తున్నారు ఈ రకమైన కన్సిస్టెన్సీలో కలుపుకుని దాన్ని ఉపయోగించి పిల్లలకి స్నానం చేయించవచ్చు. సాధారణంగా సున్నిపిండిని ఉపయోగించి పిల్లలకి తలస్నానం కూడా చేయిస్తారు. అలా సున్నిపిండితోనే తలస్నానం కూడా చేయించాలని అనుకుంటే ఆ పిండిలో పసుపు వేయకండి. ఎందుకంటే పసుపు వేస్తే జుట్టు ఊడుతుంది. ఈ మూవీ క్లిప్లో చూపించిన సుగంధ ద్రవ్యాలు దొరకని పక్షంలో ఈ సున్నిపిండిని పచ్చి పెసరపిండి అలాగే పసుపు ఈ రెండిటినే ఉపయోగించి తయారు చేసుకున్నా కూడా బాగా పనిచేస్తుంది. అలాగే పచ్చి పెసరపిండి బదులు శనగపిండి ఉపయోగించి కూడా చేయొచ్చు. రోజు ఈ రకంగా నలుగు పెట్టుకోవటం అంటే కష్టమే కానీ వారానికి ఒక రోజున ఈ రకంగా నలుగు పెట్టుకుని స్నానం చేస్తే చర్మం ఎంతో మెత్తగా ఉంటుంది. అలాగే ఈ నలుగు పెట్టుకోవటంలో ఒంటిని మసులుతాము కాబట్టి మంచి ఎక్సర్సైజ్గా కూడా ఉంటుంది. ఈ మూవీ క్లిప్ ద్వారా ఇక్కడ చూపించినవి మీకు ఉపయోగపడతాయని ఆశిస్తాను. ఈ మూవీ క్లిప్కి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో విషయాలను మీరు నా వెబ్సైట్ gayatrivantillu.comలో చూడగలరు.